గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పెద్ద పొరపాటు చేశామని, జరగబోవు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అండగా నిలుస్తామని ఓటర్లు స్వచ్ఛందంగా వెల్లడిస్తున్నారని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి సురేంద్రరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తామని ఓటర్లు వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దంటి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ పాషా, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అమల్లో ఉంది. నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మీట్కు వచ్చిన మన టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్ పట్టణంలో మేము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తిరిగిన సందర్భంలో మే 13వ రోజున జరిగే ఎలక్షన్లో మన కారు గుర్తు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి కారు గుర్తుందో ఆ కారు గుర్తు పైన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరొకసారి ఎంపీగా గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి వివిధ కుల సంఘాలకు వెళ్ళి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారు కూడా కుల సంఘాలు కానీ ప్రజలు కానీ మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము తప్పు చేసినాం, మాకు గ్యారంటీలని 420 హామీలని అవని ఇవని చెప్పేసి మార్పు కావాలని మేము కోరుకున్నాం. కానీ కేసీఆరే మంచిగా ఉండే, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ అంతా గుడ్డిపడిపోయింది. అందుకోసమే కేసీఆరే మాకు ఇక్కడ ఉంటే మంచిగా ఉంటుంది మాకు అని చెప్పడం జరుగుతుంది. వివిధ కుల